నమస్తే, మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా ఏఎల్పి గనిలో 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. గడ్డం రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆకునూరి బాలంకూస్, ఏఎల్పి గని మేనేజర్ పెంచలయ్య, గంగాధర్ రెడ్డి, శరత్, వెంటిలేషన్ ఆఫీసర్ నందిత్ కుమార్, సేఫ్టీ ఆఫీసర్ కమలాకర్, అండర్ మేనేజర్ అనిల్, శ్రీనివాస్, శాంసంగ్తో పాటు రిటైర్డ్ ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం 72వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆకునూరి బాలంకూస్ అధికారులు, ఉద్యోగులకు భారత రాజ్యాంగ గ్రంథాలను పంపిణీ చేశారు. మంచి పని చేయాలి అంటే చిన్న పని చేయాలన్నా కానీ చాలా ఇష్యూస్ ఉంటాయి. కానీ ఇంత మంచి విగ్రహం దీన్ని ఎక్కడో వేరే సిటీస్లో రోడ్లో పెట్టి అటువంటి మన దగ్గర పెట్టగలిగామంటే ఇక్కడ ప్రతి ఒక్క ఉద్యోగి సకాలం చేయబట్టి, కోఆపరేషన్ చేయబట్టి ఇప్పుడు ఎన్నో మైన్స్ చూసాం. కానీ ఇంత మంచి విగ్రహం నా దగ్గర సింగరేణిలో ఏ మైన్ మీద నాకు చూడలేదు. నేనైతే ఉంటే ఉండొచ్చు. కాబట్టి దానికి సహకరించిన ప్రతి ఒక్క ఉద్యోగికి, దానికోసం కృషి చేసిన పెద్దవాళ్ళకి, యూనియన్ లీడర్స్కి, ఇంకా మన పై లెవెల్ కూడా వాళ్ళందరికీ కూడా మీ అందరి తరఫున నా తరఫున ధన్యవాదాలు. ఒక చిన్న పనికి చొరవ తీసుకొని వాళ్ళు ఎన్నో సొంత పనులనే వదులుకొని ఎన్నో రోజులు తిరిగితే నాకు కష్టం చేయలేము. ఆ విధంగా ఈయన అంకుష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన తప్పకుండా మేనేజ్ని కలవటం, వర్క్మెన్ కలవటం, అతను టైం ఎంతో స్పెండ్ చేసి ఒక మంచి విగ్రహం, ఆ విగ్రహానికి ఏపీలో ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు అది తెలుస్తాయి, మనకు కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి దానికోసం ప్రయత్నం చేసిన ఇతరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకోటి అంబేద్కర్ గురించి చెప్పదలుచుకుంటే మనం ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇక్కడ మనం అందరం హ్యాపీగా ఉద్యోగం చేయదలుచుకుంటున్నాము, మన హక్కులు మనం సాధిస్తున్నాము. అంటే అది ఏ ఒక్కరు చేసిందో కాదు, ఆనాడు అంబేద్కర్ చేసిన రాజ్యాంగంతోనే మనం ఈ విధంగా హక్కులు సాధిస్తున్నాం. ఆ రాజ్యాంగం లేకపోతే ఈ మన హక్కులు అనేటివి ఉండవు. కాబట్టి 75 సంవత్సరాల ముందు, 50 సంవత్సరాల ముందు అతను ఆలోచించి ఈ సమాజానికి ఏం చేయాలి, ఎలా చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ప్రతిదీ విద్య, వైద్యం, వాళ్ళ హక్కులు అన్నీ సమానంగా సాధించగలరంటే ఆ రాజ్యాంగంలో ఉండబట్టుకొని సాధించుకోగలుగుతాం. లేకపోతే అంత ఈజీగా వేరే దేశాల్లో, వేరే కంట్రీస్లో అంత ఈజీగా ఉండదు. మన భారతదేశంలో కింద లెవెల్, పై లెవెల్ ప్రతి వ్యక్తి ఒక రైట్ ఉంది. ఆ రైట్ మనం సాధించామంటే ఓన్లీ అంబేద్కర్ పని చేయగలిగాం. కాబట్టి మీ అందరికీ గుర్తు చేసేది ఏంటంటే అంబేద్కర్ అనేవాళ్ళు మనకు ఒక రోల్ మోడల్. ఆ రోల్ మోడల్ తీసుకొని మనందరం కూడా మన నిత్య జీవితంలో, మన డ్యూటీస్లో మనం ఇంకా ముందుకు పోవాలి. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.